రాజకీయాలు లేవు, రహస్యాలు లేవు, ఏ పార్టీ జెండా లేదు, వ్యక్తిగత ఎజెండా అస్సలు లేదు. జనం కోసమే ప్రశ్నిస్తాం, జనం కోసమే గళమెత్తుతాం, జనం గోడును చూపిస్తాం. ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం, పరిష్కార మార్గం కోసమే మా అన్వేషణ. పాలకుల మొద్దు నిద్ర వదిలించడమే రాజ్ న్యూస్ ముఖ్య ఉద్దేశం. పేదోడి ఆనందమే మా అంతిమ లక్ష్యం. సమస్య మీది, పోరాటం మాది. ప్రచారం కోసం కాదు, పరిష్కారం కోసం ముందుకెళ్దాం. అహంతో ఉన్న నేతల కళ్ళు తెరిపిద్దాం, సామాన్యుడికి అండగా నిలుద్దాం. ప్రజా గళం విప్పుదాం, ప్రజా పాలన కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేద్దాం. అందుకు రాజ్ న్యూస్ ప్రజా గొంతుక కార్యక్రమాన్ని ఆయుధంగా చేసుకుందాం. విరిగిన తలుపులు, చెదలుబట్టిన కిటికీలు, పెచ్చులూడిన పైకప్పు, తుప్పుపట్టిన ఫ్యాన్లు, కప్పుకునే దుప్పట్లుండవు. కాస్మోటిక్ బిల్స్ ఇవ్వరు. నాణ్యమైన విద్య లేదు, మెరుగైన వైద్యం లేదు. సమస్యలతో కొట్టుమిట్టుతున్నాయి సంక్షేమ హాస్టళ్లు. రేవంత్ పాలనలో చదువులు ఆగమాగం అవుతున్నాయి. ఇందిరమ్మ రాజ్యంలో నరకానికి నకళ్లుగా తెలంగాణ హాస్టల్స్ మారిపోతున్నాయి. చదువుకోవాల్సిన చోట విద్యార్థుల మృత్యు ఘోష వినిపిస్తోంది. సంక్షోభంలో ఉన్న సంక్షేమ హాస్టళ్లపై ఇవాల్టి ప్రజా గొంతుక. ఒకటి, రెండు, మూడు ఇవేవో పరీక్షల్లో వచ్చిన ర్యాంకులు కావు. తెలంగాణ సంక్షేమ హాస్టళ్లలో తనువు చాలించిన విద్యార్థుల లెక్కలివి. రేవంత్ 18 నెలల పాలనలో 100కు పైగా స్టూడెంట్స్ మృత్యు వాత పడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టల్స్ అధ్వాన్నంగా మారిపోతున్నాయి. సంక్షేమ హాస్టల్స్ అనారోగ్య కేంద్రాలుగా తయారయ్యాయి. చాలీచాలని నిధులు, కొరబడిన పర్యవేక్షణతో గురుకులాలు కొట్టుమిట్టాడుతున్నాయి. హాస్టల్ విద్యార్థులకు భద్రత కరువైంది. సమస్యలతో స్టూడెంట్స్ సహవాసం చేస్తున్నారు. ఏజెన్సీ గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో, గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, లేదా ములుగు కావచ్చు, లేదా ఇల్లందు కావచ్చు, లేకపోతే ఆ ఖమ్మం సంబంధించినటువంటి బార్డర్లో ఉండబడినటువంటి ఆ సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు లేదా గిరిజన రెసిడెన్షియల్స్ సంబంధించినటువంటి స్కూల్స్లలో అనేక సమస్యలు తిష్టవేసినాయి. అందులో విద్యార్థులకు సంబంధించినటువంటి ఆ సమస్యలు ఏ ప్రభుత్వం కూడా పరిష్కరించలేనటువంటి ఆ పరిస్థితులలో ఆ సమస్యలతో విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఈ రోజున ప్రభుత్వాలు, గతంలో కేసీఆర్ ప్రభుత్వం పోయింది, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతాను, కానీ విద్యార్థుల వ్యతలు, బాధలు, తలరాతలు మాత్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో మారతలేనటువంటి పరిస్థితి ఈరోజు ఆ సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులను చూస్తే మనకు స్పష్టంగా కనబడతా ఉన్నది. ఆశ్రమ పాఠశాలలలో కనీసం మౌలిక సదుపాయాలు ఉండవు. మౌలిక సదుపాయాలు కనీసం తాగడానికి మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి, చుట్టూ ప్రహారీ కూడా లేనటువంటి పరిస్థితి. అందులోకి పాములు, తేలి, విషసర్పాలు, ఆ విష జంతువులు కూడా వచ్చి ఆ పిల్లల్ని కాటేసి అనేక మంది పాము కాట్లకు గురై మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలోని ఏజెన్సీ గిరిజన గ్రామాలే. ఇక తెలంగాణలో పేద విద్యార్థుల పరిస్థితి మాత్రం దయనీయంగా మారిపోతోంది. సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో సరైన వసతులు లేక, పౌష్టికాహారం అందక, తాగునీటి కొరతతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల పారిశుధ్యం, తాగునీటి కొరత సమస్యలు కూడా ఉన్నాయి. మరి చోట్ల ప్రహరీ సమస్యలు కూడా దర్శనమిస్తున్నాయి. ఇంకొన్ని చోట్ల పౌష్టికాహారం అందడం లేదు. ఇలా సవాలక్ష సమస్యలు, అరకొర వసతులతో సాంఘిక సంక్షేమ హాస్టళ్లు అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ, కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఎవరి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగా ఈ రోజు ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేద్దామని కంకణం కట్టుకున్నాయి. ఆ క్రమంలోనే మొదటిగా జెడ్పీహెచ్ఎస్ స్కూళ్లను, ఎంపీపీ స్కూళ్లను పూర్తిగా నిర్వీర్యం చేశాయి. ఆ తర్వాత ఇప్పుడు మెల్లిమెల్లిగా ఎంజేపీ స్కూళ్ళ వైపు వచ్చాయి. ఒకవైపు ప్రభుత్వం ₹1,00,000 ఖర్చు పెడుతున్న ఒక విద్యార్థి మీద గొప్పలు చెప్పుకుంటూనే కనీస సౌకర్యాలు అక్కడ విద్యార్థికి అందడం లేదు. ఒకవైపు తనకు ఆహారంలో కూడా మనం చూస్తున్నాం, ఎప్పటికీ మన పేపర్ ఓపెన్ చేస్తే మనం కనబడుతున్నాం, ఎక్కడో అక్కడ ఫుడ్ పాయిజన్ అయింది, ఎక్కడో దగ్గర ఫుడ్ పాయిజన్ అయింది, లేదా నిర్వహణ లోపాలు. ఇక నిర్వహణ లోపం గురించి ఎంత తక్కువ చెప్తే అంత. సగం వరకు ఈ రోజున్న బిల్డింగ్స్ కి కనీసం బాత్రూమ్లకు డోర్స్ లేని పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా కిటికీలు విరిగినవి ఉన్నాయి, ఫ్యాన్లు లేవు, లైట్స్ లేవు, వెంటిలేషన్ లేవు. ఒకే రూమ్ లో చాలా మంది విద్యార్థులను ఇరికిరిగ్గా వేసేసి అనేక రకాల అసలు వాళ్ళకు చదువుకునే వాతావరణం కాకుండా ఒక పందుల కొట్టంలో ఎలా అయితే జంతువులు ఎలా ఉంచుతారు ఒక జంతుశాలలో, అనేక ఎంజేపీ పాఠశాలలో ఈ రోజు ఒక జంతుశాలను నిర్వహిస్తున్నారు. కనీసం ఎలాంటి విద్యా సంఘాలు కూడా లోపలి రాకుండా అనుమతి, అది ఒక నిర్బంధకారం, ఒక కారాగారం లెక్క దాన్ని తయారు చేశారు. దాని వల్లనే విద్యార్థులలో కూడా ఒక రకమైన ఒత్తిడికి గురవుతున్నారు. అందుకే విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. అసలు విద్యార్థులకు బాగా
బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా వీళ్ళు తీసుకునే నిర్ణయం వల్లనే ఈ పరిస్థితులు వచ్చి ఉద్దేశపూర్వకంగా ఈ రోజు ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఎలా అయినా చేసి విద్యారంగంలోకి వెళ్ళి ప్రభుత్వం చేతులు ఎత్తాలని చూస్తుంది. విద్య తన హక్కు కాదని చెప్పేసి విద్య నుండి దూరం అయిపోయి విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసి కార్పొరేట్ పరం చేసి బలహీన వర్గాల దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడం కోసం ప్రభుత్వం వాళ్ళకు పూర్తిగా అండదండలుగా ఉంటుంది. పూర్వకంగానే ఈ రోజు ఏ ప్రభుత్వం తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ వసతి గృహాలు అధ్వానంగా తయారవుతున్నాయి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది పేద విద్యార్థులు చనిపోయారు అంటే పరిస్థితి ఏంటో ఎలా ఉందో కూడా అర్థం చేసుకోవచ్చు. నిత్యం ఏదో ఒక చోట ఏదో ఒక కారణంతో పిట్టల్లా రాలిపోతున్నారు విద్యార్థులు. హెల్త్ బాగా లేకనో ప్రమాదం కారణంగానూ స్టూడెంట్స్ మరణిస్తున్నారు. కొన్ని చోట్ల పాము కాట్లకు సైతం బలవుతున్న దుస్థితి ఉంది. ఇంకొన్ని చోట్ల సిబ్బంది వేధింపులు, మానసిక సమస్యలతో బలవన్ మరణాలకు పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైపోతోంది. మౌలిక వసతుల కల్పనలో కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యాన్ని వెలుగొచ్చుతున్నారు. విద్యార్థుల బాగోగులు పట్టించుకునే నాథుడే కనిపించడం లేదు. ఇక దీని గురించి మరింత సమాచారం మా నల్లగొండ ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. చదువుకోవాలని ఆసక్తి ఉండి ఆర్థికంగా స్తోమత లేకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయబడ్డవే సంక్షేమ హాస్టల్స్. ప్రజెంట్ గా యాక్చువల్ గా సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే అంటే ఆర్థికంగా వెనుకబడినటువంటి పిల్లలకు సంబంధించేసి వసతి ఏర్పాటు చేసి వాళ్ళకు చదువు వచ్చే విధంగా చేయడం వల్ల వాళ్ళు ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలని ఉద్దేశిస్తారు. కానీ చూస్తే మాత్రము ఆ విషయాలు మాత్రం ఇక్కడ కనబడలేదు. దీనికి కారణం ప్రధానం ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన అని చెప్పుకొని చెప్తా ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ రోజు సంక్షేమ హాస్టల్ను గాలి కొదిలేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ విద్యార్థులు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఈ హాస్టల్లో చదువుకొని విద్యని అభ్యసిస్తా ఉన్నారు. కానీ అరకుర వసతులతో చాలిచాలనంటి సౌకర్యాలతో ఈ ప్రభుత్వం సంక్షేమ హాస్టల్ను నడుపుతున్న పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లాలలో ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉంది. దీనికి గల ప్రధానమైన కారణం మౌలిక వసతులు లేకపోవడం, సరైన బిల్డింగ్ సౌకర్యం లేకపోవడం, వానొస్తే వలవల గాలొస్తే గలగరాని రీతిలో హాస్టళ్లు నిర్వహణ చేయడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటనే మేము భావిస్తా ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి వహించి వాళ్ళతో మార్పు రావాలంటే మనం మౌలిక సదుపాయాలు కల్పించాలి. వాళ్ళలో మార్పు రావాలంటే మనం అనేక రకాలుగా విద్యార్థులను మనం సౌకర్యాలతో ముందుకు నడిపినప్పుడే హాస్టల్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇదే మిర్యాడంలో ఈ హాస్టళ్లలో మినిమం 150 నుంచి 200 మంది విద్యార్థులు ఉంటున్న హాస్టల్లో 4 బాత్రూమ్తో ఏ విధంగా విద్యార్థులు కాలయాపన చేయగలుగుతారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. యాక్చువల్గా వసతి గృహాలు ఏర్పాటు చేసిన తర్వాత వాటి పర్యవేక్షణ బాధ్యత మొత్తం కూడా ప్రభుత్వం తీసుకోవాలి. కానీ ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే పర్యవేక్షణ అనేది పూర్తిగా లేకపోవడం వల్ల, అంటే వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించడం వల్ల, ఇప్పుడు హాస్టల్లో ఉన్నటువంటి సిబ్బంది అయితే వాళ్ళు కానీ వ్యవహరించడం వల్ల మెనూ పాటించకపోవడం వల్ల విద్యార్థులు అవసరం పడుతున్నారు. సో దీనిపై కఠినంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీరు విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నారు. కానీ మీరు డిమాండ్ చేసినప్పటికీ కూడా అధికారులు దీనిపై ఏమైనా దృష్టి పెట్టిన దాఖలు ఉన్నాయి? 100 సార్లుగా చెప్పినా కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ హాస్టల్లో 200 మంది విద్యార్థులు చదువుతున్న నిన్న నైట్ వచ్చిన వర్షానికి ఇప్పుడు దాకా విద్యార్థుల దగ్గర లోపల కిటికీలే లేవు. విద్యార్థులు వర్షానికి పండుకున్న పరిస్థితి ఉంది. నిన్న తక్షణమే ఇక్కడ ఉన్న అధికారులు దీన్ని స్పందించి నెక్స్ట్ ఆ కిటికీలు ఒకటి హాస్టల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలి. ఇప్పుడు దాకా ఎవరికి చెప్పినా కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితిలో ఉన్నారు. అధికారులకు ఎన్నోసారి మెమోరాలను ఇచ్చినా కానీ, వినతి పత్రాలు ఇచ్చినా కానీ, ధర్నాలు చేసినా కానీ విద్యార్థులకి న్యాయం చేస్తామని అంటున్నారు. కానీ మెను ప్రకారమైన న్యాయం చేస్తున్నాం అని అంటున్నారు. కానీ చూస్తేనేమో ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఏం పరిస్థితి లేకుండా జరుగుతున్నది. కావునమే దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హాస్టల్లో ఎప్పటి నుంచి ఉంటున్నాము, అదేవిధంగా సరైనటువంటి వసతులు ఉన్నాయా, అంటే మెనూ పాటిస్తున్నారా లేదా? పాటిస్తున్నారు కానీ వంటలు మంచిగా ఉండవు. ఇప్పుడు నైట్ వర్షాలు వస్తే మీద పడుతుంది, వర్షం కిటికీల నుంచి మీద పడుతుంది. మేము ఆ కిటికీకి చెద్దరు కప్పుకుంటాం, ఏం రాక ఆ కిటికీలు ఉండవు, డోర్లు సరిగ్గా ఉండవు, గొళ్ళాలు ఉండవు. దానికి చెప్పారా హాస్టల్ వాడడానికి కానీ అదేవిధంగా ఇతర అధికారులు ఎవరు వచ్చినప్పుడు చెప్పారా ఈ విధంగా మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని? చెప్తే ఇది ప్రైవేట్ హాస్టల్ పైనుంచి బిల్లులు రావట్లే అంటారు. ఇక కిటికీ వేపిమని సార్ అంటే వేపిస్తా అని చెప్తాడు. పైనుంచి కారుతుంది సార్ అని చెప్పిన వేపిస్తా. వర్షం పడినప్పుడు చాలా కష్టం అవుతుంది. రూమ్లో మొత్తం వస్తుంది, పడుకున్నా అంటే మొత్తం మీద వస్తుంది, పడుతుంది. ఇంతే. ఇంకా కర్రీలో ఆడ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. సాంబార్ కొంచెం ఉప్పుగా ఉంది. నువ్వు చెప్పాము ఎప్పటి చదువుకుంటున్నా దీంట్లో? ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు కదా, టాయిలెట్స్ చూసినా 4 ఉన్నాయి. మరి మీరు పొద్దున్నే స్కూల్ పోవాలి, పోకుండా ఉండలేని, అంటే పోలేని పరిస్థితి అయితే ఉండడం జరుగుతుంది. అక్కడ టీచర్లు మిమ్మల్ని తిడుతున్నారా? తిడతారు సార్. ఏమని? మీరు స్కూల్కి ఎందుకు లేట్గా వస్తున్నారు, హాస్టల్ తొందరగా పంపించలేదా అని అంటారు సార్. తిడుతూనే ఉన్నారు. ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు వర్షం వస్తే పెట్టెలు మొత్తం తడిసిపోతున్నాయి. నిద్రపోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. రేకులు కింద అన్నం తినాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. మేము పనుకుంటే విండోస్ నుంచి వర్షం వస్తుంది, అది
అది దుప్పట్లు ఉంటాయి కదా, అవి మొత్తం తడుస్తున్నాయి. 12 వరకు నిద్ర పోలే, పెట్టెలన్నీ తడుస్తున్నాను. మేము కూడా తడిసిపోయినాం. చెప్పారా మీరు ఇలా కిటికీలు లేవు, తలుపులు లేవు, మాకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి సంబంధిత అధికారులకు కానీ ఇంకా హాస్టల్ నిర్వాహకులు కానీ అని చెప్పారా? చెప్తే మళ్ళీ చూస్తాలే చేస్తాంలే అని అంటున్నారు, కానీ చేయలే అన్న. ఈ సమస్య పోవాలి అంటే హాస్టల్లో చదువుకున్న విద్యార్థులకు సంబంధించేసి మంచి ఫుడ్తో పాటు మంచి విద్యను అందించాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది? ప్రభుత్వము సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి దాంతో పాటుగా వాళ్ళ ఇస్తున్న మెనూను సరిగ్గా పాటించట్లేదని చెప్పేసి డిటిడిఓ గారు, సంబంధిత హాస్టల్ అధికారులు పర్యవేక్షణ క్లుప్తంగా ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వము ఇస్తున్న మెనూను అమలు చేస్తురా లేదనేది పర్యవేక్షణ చేయాల్సిన బాధ్యత డిటిడిఓది ఉంటుంది. డిటిడిఓ పర్యవేక్షణ లోపం కూడా ఇక్కడ కనబడతా ఉంది. దాంతోపాటుగా ప్రభుత్వము పేద విద్యార్థులు చదువుకోవాలంటే వాళ్ళకి సౌకర్యాలు ఉండాలి, సొంత భవనం ఉండాలి, అనేక రకాల ఇప్పుడు వర్షం వస్తే ఈవినింగ్ పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నాడు, వాళ్ళకి ఇన్వర్టర్ సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా ప్యూరిఫైడ్ వాటర్ని సౌకర్యం కల్పించాలి. అదేవిధంగా సొంత భవనం ఉంటే సోలార్ సిస్టమ్ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఉంటాయి, లైబ్రరీ ఉంటుంది, అనేక రకాలుగా అన్ని సౌకర్యాలు ఉంటాయి. కాబట్టి తక్షణమే ప్రభుత్వం సొంత భవనాలు ఏర్పాటు చేయాలి. దాంతోపాటుగా మెస్, కాస్మెటిక్ ఛార్జీలను బకాయిలో ఉన్నాయి అన్నింటినీ రిలీజ్ చేయాలి. ఈ ప్రభుత్వం ప్రజాపాలన అనుకుంటా వాళ్ళ బిల్లులను కడతా ఉన్నారు తప్ప, వాళ్ళ జీతాలు పెంచుకుంటా ఉన్నారు తప్ప, పేద విద్యార్థులు చదువుకున్న ఖైదీల కన్నా హీనంగా చూస్తూ ఉన్నారు. ఈరోజు మెస్ ఛార్జీలు పెంచినామని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ మెను ఎక్కడా పాటించని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఖైదీల కన్నా తక్కువ రూపాయలతో విద్యార్థులకు మెస్ బిల్లులు ఇస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే పెంచి దాంతోపాటుగా ప్రతి నెల మెస్ బిల్లులు విడుదలయ్యేటట్టు ఓ పక్కా ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వం అందించాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, మీరు అనేక హాస్టల్స్ సందర్శించడం జరిగింది. ముఖ్యంగా హాస్టల్లో విద్యార్థులు ఎలాంటి సమస్యల్ని ఫేస్ చేస్తున్నారు? వాళ్ళకు వసతి గృహం సొంత బిల్డింగ్ లేని కారణంగా, వాళ్ళకు కిటికీలు తలుపులు బాగలేని కారణంగా 200 మంది ఉంటే 200 మందిలో ఒక 4 బాత్రూమ్లు వాళ్ళకు సరిపోగా చాలా ఇబ్బందికరంగా చాలా బాధపడుతున్నారు. ప్రభుత్వం వాళ్ళని తక్షణమే వాళ్ళ గురించి తెలుసుకొని, వాళ్ళ బాధను తెలుసుకొని, వాళ్ళని ఈ డిడి అధికారులు, ఈ హాస్టల్ వార్డెన్లు వాళ్ళు కూడా వాళ్ళ పరిస్థితులను పట్టించుకొని వాళ్ళు తక్షణమే బిల్లును రిలీజ్ చేయాలని విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతులు మేము ఏర్పాటు చేస్తున్నాము. ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి కాస్మెటిక్ చార్జెస్ కానీ, అదేవిధంగా మెనుకు సంబంధించి కావాల్సిన ఫండ్స్ కూడా పెద్ద మొత్తంలో రిలీజ్ చేస్తామని చెప్పారు. సో ఆ ఫండ్స్ అనేవి వస్తున్నట్లయితే ఈ విధమైన సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఇప్పటికే 8 నెలలు గడుస్తూ ఉన్నది. ఇప్పుడు దాకా హాస్టల్ విద్యార్థులకు ఇప్పుడు దాకా మెనూ బిల్లు అయితే విడుదల చేయలేదు. అన్ని హాస్టల్ విద్యార్థులకు వచ్చినాయి, కానీ ఎస్టీ సామాజిక వర్గానికి అయితే ఇప్పటిదాకా బిల్లులు విడుదల కాలేదు. తక్షణమే ఈ బిల్లులు విడుదల చేసినా కానీ పిల్లలకు న్యాయం జరుగుతున్నట్టుగా మేము అనుకోవడం లేదు. ఎందుకంటే బిల్లులు విడుదల చేస్తేనే ఈ వార్డెన్లకు ఉపయోగం పడతలే కానీ పిల్లలకు ఉపయోగపడే పరిస్థితి లేదు. అందుకని ఈ బిల్లులు విడుదల చేసినా కానీ పిల్లలకు ఉపయోగపడే పరిస్థితి అయితే ఏం లేదని తెలుసుకుంటాం. చూడొచ్చు, మొత్తానికి సంక్షేమ హాస్టల్కి సంబంధించేసి ప్రభుత్వం మాత్రం శీతకరణ వ్యవస్థని చెప్పి కూడా మనకు తెలియవస్తుంది. ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది, ఎందుకంటే మేము మెస్ ఛార్జీలు పెంచాము, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించేసి కావాల్సిన అవసరాల కోసం కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెద్ద మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన అన్ని బిల్స్ ఇస్తున్నాము. సో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేవు, మా ప్రభుత్వ హయాంలో అన్ని మంచి జరుగుతున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. కానీ ప్రజెంట్ గా మనం వాస్తవ పరిస్థితులు తెలిసినట్లయితే, అంటే క్షేత్రస్థాయికి వెళ్ళి చూసినట్లయితే మాత్రము అవి పూర్తిగా అవాస్తవాలుగా మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు అయితే, విద్యార్థి సంఘాల నాయకులు అయితే చెప్తున్న విషయాలు ఏంటంటే, ప్రభుత్వం మాటలతో చెప్తుంది తప్ప, మాటలు చెప్తూ కాలం అనేస్తుంది తప్ప మాత్రం విద్యార్థుల సంక్షేమం కోసం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. అందువల్ల విద్యార్థులు అనే వాళ్ళు అనేక అవసరాలు పడుతున్నారు. ముఖ్యంగా ఇక ఈ వసతి గృహాల్లో ఉండి ఉన్నత విద్యను అభ్యసించేసి ఒక గొప్ప పౌరులుగా తయారవుతున్న విద్యార్థులు మాత్రము అరకర వసతుల వల్ల మాత్రము తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ యొక్క విషయంపై దృష్టి సారించేసి ప్రభుత్వ హాస్టల్కి సంబంధించి అంటే పర్యవేక్షణ అనేది సక్రమంగా ఉండే విధంగా చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు కావాల్సినటువంటి వసతి గృహాలకు సంబంధించి అంటే మొత్తం కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి కాబట్టి వాటిని మొత్తం కూడా సరిచేయాలి, వాళ్ళకి కావాల్సిన మెనూలు సక్రమంగా అందించాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. నల్గొండ నుండి కెమెరామెన్ మట్టయితో